పాలక్ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేగినప్పుడు మనం అందులో ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా వేసి కలబెట్టుకోవాలి. అవి కొంచెం మగ్గాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి అలా 2 మినిట్స్ వదిలేశాక టమాటా ఆనియన్ దగ్గర పడుతుంది. అలా దగ్గర పడ్డప్పుడు మనం పాలకూర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ పాలకూరలోనే కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ బాగా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఆ పాలకూర కూడా మగ్గి దగ్గర పడ్డాక అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే నేను ఒక 50 ml వాటర్ తీసుకొని యాడ్ చేశానండి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అవి ఒక 5 మినిట్స్ అలా వదిలేసాక మనకి గట్టి పడుతుంది. అప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ పాలక్ టమాటో కర్రీ రెడీ.